ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు పేర్కొన్నారు. బుధవారం ప్రతిపాడులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడం బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేస్తుందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని, బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి 34% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దనేకల సూర్యభాస్కరం, వీరభద్రం, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి మదినే దొరబాబు, లింగంపతి సొసైటీ డైరెక్టర్ దనేకుల అదృష్టదీపుడు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, బీసీ నాయకులు దిడ్డి రమణ, అత్తి వీర్రాజు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బీసీ కులాల జీవితాల్లో ఒక వెలుగొందిన రోజని మేమందరం కూడా ఆనందదాయకంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే గ్రామ స్థానిక ఎలక్షన్లలో మరి రిజర్వేషన్ కల్పించడం, 34% రిజర్వేషన్ కల్పించడం అనేది ఇవాళ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా హర్షదాయకంగా ఉన్నాయి. మరి ఈరోజు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ స్థానిక ఎలక్షన్లో గ్రామాల్లో 34%, అలాగే పట్టణాల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి, బీసీ మినిస్టర్ సవిత గారికి మా పెరిక సామాజిక వర్గం తరఫున, అలాగే బీసీ కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 1982లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతూ ఉంది. మరి ఎన్టీ రామారావు గారు 1984లో అప్పుడే మండల అలాగే జిల్లా పరిషత్ రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఎన్టీ రామారావు గారికే చెందుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కాలంలో 1995లో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి యాక్ట్ 5 ద్వారా మరి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ మరి 1995, 2001, 2006, 2013లో స్థానిక ఎలక్షన్లో 34% మరి రిజర్వేషన్ కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని తీర్చిదిద్ది మరి రాజ్యాంగంలో స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి ఈ సైకో ప్రభుత్వం వచ్చాక మరి ఏదైతే ఈ 34% రిజర్వేషన్ ఉందో దాన్ని జియో నెంబర్ 176 ప్రవేశపెట్టి ఈ 34% రిజర్వేషన్ని 24% తగ్గించి బీసీలను అవహేళన చేయడమే కాకుండా మరి బీసీ లీడర్ని ఎదుగుదల లేకుండా సామాజికంగా ఎదగకుండా అణగదొక్కిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్ గారని ఈ సందర్భంగా మేము ఆయన విమర్శ చేస్తూ ఉన్నాం.